హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బుడ కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను. చూడండి, కావాల్సిన బుడ కాకరకాయలు చూడండి. బుడ కాకరకాయలు వాటర్లో వేసి కడుక్కోవాలి నీట్గా. ఉల్లిగడ్డలు, టమాటా కోసి పెట్టుకున్నాను. ఇలా బుడ కాకరకాయలు సన్నగా కోసి పెట్టుకోవాలి. చూడండి, అలా సన్నగా కోసి పెట్టుకోవాలి. చూడండి, టమాటా, ఉల్లిగడ్డ కోసి పెట్టుకోవాలి సన్నగా. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నేమ్ మిస్ రాజలక్ష్మి, సిఆర్ లక్ష్మి. ఈ రెండు ఛానల్ మనవే. ఆయిల్ గ్యాస్ వెలిగించినాక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు చూడండి, అలా పెట్టుకొని వేడెక్కినాక మీరు ఈరోజు ఏం చేసుకున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు వేగాలి మంచిగా. పోపు దినుసులు వచ్చేసి జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినప్పప్పు, ఆవాలు కలిపి పెట్టుకున్నాను. నేను ముందే కలిపి పెట్టుకుంటాను అన్నీ. అలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. పచ్చిది కరివేపాకు కళ్ళకు మంచిదిగా, హెయిర్కి మంచిది. ప్రతి కూరల్లో వేసుకుంటే పోపుకు మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, అలా వేయించుకోవాలి అన్నీ. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, కబుర్లు చెప్పండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఏం వంటలు కుకింగ్ కావాలో ఆ కుకింగ్ వీలు చెప్తే నేను వీలైనవి చేసి చూపిస్తాను. మీకు అందరికీ రావని కాదు, వస్తాయి. బ్యాచిలర్స్కు, కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం, కొంతమందికి తెలియకుంటాయి కదా, వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి నెక్స్ట్ టమోటా వేసుకోవాలి. టమోటా మెత్తగా సాఫ్ట్ వేయడానిక వేయించుకోవాలి, మెత్తగా మంచిగా. చూడండి, అలా వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని వేయించుకుంటే మేము మంచిగా కూడా సన్న మంట మీద టమాటా మెత్తగా ఉడికిపోతాయి బాగా. చూడండి, అలా వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. ఇంకా చూడండి, అలా. ఉదయం టిఫిన్ ఏం తిన్నారు కామెంట్ చేయండి. మేము వచ్చేసి చపాతి బెండి ఫ్రై చేసుకొని తిన్నాం. చూడండి, అలా సన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు బుడ కాకరకాయలు కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. బుడ కాకరకాయలు మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది అంట. చూడండి, అట్లా ఫ్రై చేసుకోవాలి. వేసుకొని అన్నిట్లో చక్కగా కట్ చేసుకున్నా. ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదు, మీకు తగినట్టు సన్నగా ఏం చేసుకోవచ్చు, పెద్ద ఏం చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా కోసాను ఈరోజు. అప్పుడప్పుడు మధ్యన అలా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ మూత తీసి మధ్యన మీరు కూడా కలబెట్టుకోండి. అట్లా అలానే ఉంచాలని ఏం లేదు, మధ్యన మీరు కలబెట్టుకొని చేసుకోండి. అడుగంటకుండా, మాడకుండా మంచిగా కలబెట్టుకొని మంచిగా చేసుకోండి. చూడండి, అలా వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఇంకా మీరు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసేది 100 మంది అయితే మనకు సబ్స్క్రైబ్ చేసేది 10 మంది 15 మంది చేస్తున్నారు. కొంచెం చూసి చేసుకోండి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, అలా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పట్టుద్ది కాబట్టి కొంచెం చూసి నిదానం కలబెట్టుకుంటా చేసుకుంటా ఉంటే టేస్టీగా ఉంటుంది, మాడకుండా మంచిగా చేసుకోండి. ఇది రొటీస్కి కానీ, చపాతీకి కానీ, ఫుల్కాకి కానీ, ఏమిటికైనా బాగానే ఉంటుంది. రైస్లో కొంచెం పప్పు చేసుకొని, పప్పు చారు కానీ టేస్టీ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం వేగనివ్వాలి. చూడండి, మళ్ళీ అటు సైడ్ పెట్టాను, ఇటు సైడ్ చపాతీ చేయాలనేసి నేను చూడండి కలబెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఈ బుడ కాకరకాయలు అంటే చాలా ఇష్టము, అందరికీ ఇష్టము.
పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఇదంటే ఇష్టమే మాకు. ఇప్పుడు కొంచెం నువ్వులు పల్లీలు ఉంటాయి కదా, అవి వేయించి పట్టి పెట్టుకుంటాను నేను పౌడర్. అట్లా ఆ పౌడర్కి ఒక స్పూన్ వేసేయాలి. వేసుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఒక స్పూను వేసాను నేను. ఇది ఎక్కువ వేసుకునే ఏం పర్లేదు. నేను తెల్లవాయి కారం అని చెప్పానుగా, ఆ తెల్లవాయి కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను నేను. మొత్తం కొంచెం కొంచెం వేసాను కానీ మొత్తం వచ్చేసి ఒక స్పూన్ అయింది వేసేసాను. చూడండి, ఇప్పుడు కలబెట్టుకోండి మంచిగా. అలా చుట్టుపక్కల కలిపెట్టుకొని నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి ఎలా అంటే నేను ఫస్ట్ ధనియాల ఉత్త ధనియాల పొడి అన్నీ కలిపి వేయించి పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వేసుకుంటప్పటికి వచ్చేసి తెల్లవాయ, కొబ్బెర, ధనియాల పొడి అవల్ల మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను. మళ్ళీ రోట్లో వేసి దంచుకుంటాను నేను. దంచి అట్లా డబ్బాల అట్లా జార్లకు ఎత్తి పెట్టుకుంటాను నేను. అప్పటికప్పుడు అంటే ఒక్కోసారి కుదురుతుంది, కుదరకపోవచ్చు. 3 రోజులకు 4 రోజులకు ఒకేసారి నేను అట్లా దంచి పెట్టుకుంటాను రోట్లో. చిన్న రోలు ఉంది నా దగ్గర, ఆ రోట్లో దంచి పెట్టుకుంటాను. మంచి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసి అలా పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ మంచి కలబెట్టుకుంటున్నాను. చూడండి ఇలా. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.